నమస్తే వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛతలో ఆంధ్రప్రదేశ్కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. జగన్ కంటే చంద్రబాబు పాలన పూర్తి వ్యతిరేకం సజ్జల. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు. అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ కార్యాలయం వద్ద మద్యం దుకాణ యజమానులు నిరసన. వ్యాపారాలు తాము చేయాలంటూ జిల్లా ఎక్సైజ్ అధికారికి తాళాలు అప్పగించిన ఎక్సైజ్ దుకాణ డీలర్లు మార్చి 20% అమలు చేయాలంటూ నినాదాలు. మద్యం దుకాణ నిర్వాహకులను దొంగలుగా చూస్తున్నారంటూ ఆవేదన. పర్మిట్ రూమ్లకు 7.50 లక్షలు కట్టాలంటూ వేధిస్తున్నారని ఆరోపణ. సమస్యలు పరిష్కరించుకుంటే దుకాణాలు నిర్వహించలేమని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారే దుకాణాలు నిర్వహించుకోవాలని తేల్చి చెప్పిన మద్యం దుకాణ నిర్వాహకులు. ఏది చెప్పలేదు కూడా, అందులో చెప్పుకోకుండా అనుకోకుండా రోజుకొక పెట్టి ఇంప్లిమెంట్ చేసి ఇవాళ వ్యాపారం చేయలేని పరిస్థితిలోకి తీసుకొచ్చి వాళ్ళు చెప్పిన విధంగా పుస్తలు తాకట్టు పెట్టి బంగారాలు తాకట్టు పెట్టి షాప్ ఒక్కొక్క షాప్కి 50 నుంచి 70 టెండర్లు అయితే కానీ ఒక షాప్ రాలేదు. అంటే 70 అంటే 2 లక్షలు, 77 1,40,40 లక్షలు, 65 నుంచి 85 లక్షల లైసెన్స్ ఫీజులు కట్టి షాప్ రెంట్లో స్టాఫ్ ఎంప్లాయీస్ ఒక్కొక్క షాప్కి 4-5 ఎంప్లాయీస్ని పెట్టుకుని రకాల బాధపడుతుంది. ఎక్కడో రెడ్ షాప్ దొరికిందని చెప్పి లేకపోతే ఇంకోటి ఏదో ఒక బాటిల్ దొరికిందని చెప్పి అవి మా మీద కేసులు రాసి మా దగ్గర ఇంకో 10 నిమిషాలు ముందు తీశారని చెప్పి 5 లక్షల రూపాయలు కేసులు రాసి ఇలా రకరకాల హరాస్మెంట్లు చేస్తూ ఎవరో బారు తెచ్చిన లైసెన్స్లు వేయకపోతే బారు అవి గిట్టుబాటు కాదు వేయకపోతే షాప్లో ఏం చేస్తారు. షాప్లో వాళ్ళ మీద రకరకాల ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టి మళ్ళీ ఇప్పుడేంటి స్కానర్లు పెట్టి స్కానర్లు అనేది అందులో ఎక్కడా మ్యాన్యూ చేయలేదు. పర్మిట్ రూములు అనేది దేంట్లో మ్యాన్యూ చేయలేదు. అది మ్యాండేటరీ అని చెప్పి పర్మిట్ రూమ్ తీసుకుంటే కానీ కుదరదు. మ్యాండేటరీ పర్మిట్ రూమ్ అసలు తాగించడానికి అక్కడ గదే లేదు. చిన్న చిన్న షాపులు తీసుకునే దొరకని ప్లేసుల్లో షాపులు ఉంటే దానికి డబ్బులు కట్టించేసి ఇదంతా మ్యాండేటరీ మీరు కట్టి తీరాల్సిందే నిమిషాల మీద కట్టించుకోం. 16వ తారీఖునేమో మాకు లాటరీ తీశారు, 1వ తారీఖు నుంచి డబ్బు కట్టించారు. ఇది కూడా అంతే. పర్మిట్ రూమ్ 16వ తారీఖు హ్యాండ్ ఓవర్ చేశారు, 1 నుంచి డబ్బు కట్టించారు. ఈ విధంగా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది పెడితే ఆ రకంగా ఇచ్చేసి మమ్మల్ని అందరినీ ఇచ్చేసి మమ్మల్ని ముద్దాయిలుగా వీళ్ళు కాంట్రాక్టర్లాగా లేదు. మేమంతా ఏదో తప్పు చేసిన నేరస్తులాగా మళ్ళీ పీడీ యాక్ట్లు పెడతాం, అవి పెడతాం, ఇవి పెడతాం అని చెప్పి వాళ్ళు యూనిఫారాలు వేసి షాపుల్లో కూర్చోబెట్టి ఎస్ఐలు కానిస్టేబుల్ వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళు అమ్ముతుంటే ఇప్పుడు మమ్మల్ని చూసిన వాళ్ళు ఏమంటారు, కస్టమర్లు వీళ్ళు ఏదో దొంగతనం చేశారు కాబట్టి వాళ్ళు వచ్చి చేసి అమ్ముకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు స్కాన్లు అవ్వట్లేదు. ఇప్పుడు ఆ స్కానర్లో షాపులో ఉండే ఎంప్లాయీ ఫోన్లో యాప్ పెట్టారు, అవి అవ్వట్లేదు. కస్టమర్ పావుగంట ఉండలేడు కదా, ఏదో బాటిల్ కోసం వస్తాడు, అర్జెంట్గా అదరా బాటిల్ ఇవ్వమంటే స్కాన్ అవ్వట్లేదు, వెళ్ళిపోతున్నారు. ఆ రకంగా సేలు పోయింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకుని అమ్ముకుంటున్నారు. అందుకే మేము వ్యాపారాలు చేయలేక ఇగో తాళాలు పట్టుకొచ్చాం. మా షాపులు తాళాలు వేసేసి వాళ్ళ డిపార్ట్మెంట్కి ఇచ్చేసి వాళ్ళే అమ్ముకోండి బాబు అని దండం పెట్టి వెళ్ళిపోతాయి. ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మీద నమ్మకంతో ఆయన మాట అంటే నిలబెట్టుకుంటారు. ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి. అందుగురించి ఆయన మీద నమ్మకంతో మేము తల తాకట్టు పెట్టి మేము వేసిన టెండర్లు కోటాను డబ్బు పెట్టి ఇచ్చేసాం. అందరం ఉండి కాదు, ఏదో వ్యాపారం చేసి చేసుకుని న్యాయబద్ధంగా వ్యాపారం చేద్దామని వచ్చాము. అగౌరవంగా తప్పుడు పనులు చేసి నాకు ఇచ్చేసి ఇక్కడ తీసుకొచ్చి వ్యాపారాలు చేసేది ఎక్కడ ఉత్తరాంధ్రాలో ఎక్కడ జరగలేదు. అలాంటిది తీసుకొచ్చి ఎక్కడో ఏదో జరిగితే ఆ నెపం పోతున్నారు. ఫ్యామిలీ బిల్డింగ్ అందరూ గొడవలు గుర్తి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చంద్రబాబు నాయుడు గారిని మేము విశాఖపట్నం నేనే స్వయంగా పార్టీ ఆఫీస్కి వస్తే వెళ్ళి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి నాకు రిప్రజెంటేషన్ ఇస్తే చూడండి అని చెప్తే ఆయన వెళ్ళిన వారం రోజుల తర్వాత ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి 14.5% చేశారు మా మార్జిన్. సో మా టర్న్ ఓవర్ తీసుకోమానండి, మేము కట్టే లైసెన్స్ ఫీజు తీసుకోమానండి, మాకు ఇచ్చే మార్జిన్ తీసుకోమానండి, ఏం వర్కౌట్ అవుతుందో వాళ్ళని చెప్పమానండి. ఆ 20% కోసం మేమంతా ఈ బాధలు పడుతున్నాం. రెండోది పర్మిట్ రూములు మళ్ళీ 7.5 లక్షలు, అది మాకు ఆర్థికంగా చాలా భారం అవుతుంది. రెండోది ఇప్పుడు కొత్తగా స్కానింగ్ మిషన్ కొనాలి, అది 1 లక్ష రూపాయలు, 1,50,000 పడుతుంది. ఇది ఆర్థికంగా మాకు భారం. ఇవన్నీ కూడా
ఆర్థికపరమైన భారాలను మా మీద పెడుతూ ప్రభుత్వం వారు మాకు నిర్దేశించిన మార్జిన్ ఇస్తానన్న మార్జిన్ ఇవ్వకుండా ఇది ఎట్లా జరుగుతుంది? దీని ఒకసారి గవర్నమెంట్ వారు పరిశీలించి, గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ఎక్సైజ్ మంత్రి గారు అందరూ కూడా దీన్ని దయతో పరిశీలించి మా ఇబ్బందులకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఇబ్బంది అందరూ స్వచ్ఛంగా 20% వస్తుందనే మార్జిన్తో మేము అందరూ కూడా వ్యాపారంలో వచ్చాం. ఇప్పుడు ఇన్వెస్ట్ చూడండి, క్లియర్గా మీకు ఇన్వెస్ట్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అన్నమాట 20% అని చెప్పి ఇష్యూ ప్రైస్ అని పెట్టి సగం రేట్ వేసి దాని మీద 20% ఇచ్చి తర్వాత ఏఆర్టీ అని యాడ్ చేసి దానికి మార్జిన్ ఇవ్వని చెప్పి ఇలా జరిగింది. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం. దయించి మా మాకు గవర్నమెంట్ తీసుకెళ్ళి తదితర శాఖలు తీసుకెళ్ళి పత్రికా ముఖం ద్వారా మేము వినియోగించుకుంటున్నాం. మేము ఏం చేద్దంటే మాకు ఎవరైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అసోసియేషన్ ద్వారా కలవమంటే మేమందరం కూడా ఇది కలిసి బాధలు నిర్ణయించుకుంటాం. మాకు తగిన న్యాయం చేయాలని అందరి తరఫున కూడా నాకు ఈ పత్రికా సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ కొంచెం సహకరించి, మేము వ్యాపారస్తులమే, మేము చాలా కష్టపడి మేము వ్యాపారాలు చేసుకుంటున్నాం. సో మాకు ఈ మార్జిన్ దయించి వచ్చేలాగా మీ అందరూ కూడా మాకు కొంచెం సహకారం అందించాలని వినయమూర్తిగా మీ అందరూ చేతులు జోడించి మనం గుంటూరు నగరంలో ఎన్ఆర్ఈడి సిఏపి వారు నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పత్తిపాడు నియోజకవర్గం శాసనసభ్యులు రామాంజనేయులు పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గృహ వినియోగదారులకు ప్రధానమంత్రి సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం ద్వారా సొంత విద్యుత్తును ఉత్పత్తి చేసుకుని నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత సౌర విద్యుత్తును పొందవచ్చన్నారు. లబ్ధిదారుల సబ్సిడీతో పాటు నెట్ మీటరింగ్ ద్వారా అదనపు విద్యుత్తును గ్రిడ్ని అమ్మి అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. సోలార్ పంప్ సెట్లు అమర్చి రైతుకు పవర్తో సంబంధం లేకుండా సూర్యుడిచ్చేటటువంటి ఆ ఎనర్జీని రైతులు ఉపయోగించుకోవాలన్నటువంటి ఒక కార్యక్రమం కింద కుసుమ కార్యక్రమంలో ఈ జిఎస్టీ ద్వారానే ఒక్కొక్క రైతుకు 12,000 రూపాయలు సంవత్సరానికి మిగులుతుంది. ఇది చార్టర్డ్ అకౌంటెంట్స్ గమనించాలి. ఎందుకంటే చివరికి ఒక కుటుంబానికి ఎంత ఆదాయం మిగులుతుంది అన్నదే ముఖ్యం. ఎంత ఆదాయం మిగులుతుంది, తద్వారా చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ లో ఈ రోజు ఉన్నటువంటి 2,68,000 తలసరి ఆదాయాన్ని 36 లక్షలకి తీసుకెళ్లాలంటే ఎలా సాధ్యమవుతుంది అన్నది ఈ కార్యక్రమాల ద్వారా మనం అనుసంధానం చేయాల్సి ఉంటుంది. మరి ఈరోజు ఒక్క రైతు కుటుంబానికి ఒక్క సోలార్ పంప్ సెట్ ద్వారా 12,000 రూపాయలు. అదే రైతు కుటుంబానికి ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి సూర్యఘర్ పిఎం సూర్యఘర్ ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్లు ఒక 1,000 రూపాయలు వస్తే సంవత్సరానికి 12,000 రూపాయలు తగ్గి ఈ రోజు జిఎస్టీ ద్వారా 12% ఉన్న దాన్ని 5% తీసుకురావడంతో 7% అంటే మరొక 7,000 నుంచి 8,000 రూపాయలు. మన కమలాకర్ గారు చెప్పారు 10,000 రూపాయలు తగ్గుతుందని. సో 10,000 రూపాయలు ఈ కార్యక్రమం ద్వారా పొదుపు అవుతుంది ఒక రైతుగా. నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి పేరు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్. స్వతంత్రం వచ్చిన తర్వాత 80 సంవత్సరాల వరకు ఒక జనరేషన్ అయితే ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా నెక్స్ట్ జనరేషన్ చూడబోతున్నాం. అది ఎలా అన్నటువంటిది మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత చక్కగా అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి నెట్ క్యాప్ ఎండి గారు కమలాకర్ బాబును గురించి 2 మాటలు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి ప్లేస్లో సరైనటువంటి అధికారిని పెడతారు అన్నదానికి నిదర్శనం మన కమలాకర్ బాబు. ఎందుకంటే గత 15-20 సంవత్సరాలుగా ఈ రెన్యూవబుల్ ఎనర్జీలో ఆయన పాత్ర ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు కంబైన్డ్ స్టేట్లో కూడా ప్రముఖంగా ఉంటుంది. లోకేష్ బాబు గారు ఆనాడు మంత్రి, ఆయన ఒక నిర్ణయం చేశారు. పంచాయతీల్లో ఒక మనం గుజరాత్లో ఎక్కడో 2 స్ట్రీట్లో ఉన్నటువంటి ఎల్ఈడి బల్బుల్ని మన రాష్ట్రం మొత్తం మీద పెడితే ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచన ఇచ్చాడు.
ఆలోచన ఇస్తే కమలాకర్ బాబు దాన్ని అమలు పరచాలి. కమిషనర్ పంచాయతీరాజ్గా నేను కోఆర్డినేట్ చేయగలను. టెక్నికల్గా దాని మీద పూర్తి స్టడీ చేసి ఆనాడు లోకేష్ బాబు గారు 2 నెలల్లో నాకు నివేదిక ఇవ్వండి అంటే కేవలం 12 రోజుల్లో నివేదిక ఇచ్చినటువంటి ఈ సోలార్ ఎనర్జీ కానీ రెన్యూవబుల్ ఎనర్జీ కానీ ఎనర్జీ సెక్టార్లో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఆ రోజే గుర్తించబడ్డాడు. 2 నెలలు టైం ఇచ్చిన 12 రోజుల్లోనే ఇచ్చి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో క్లీన్ ఎయిర్ అంశంపై గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కోర్టు కాంపౌండ్ దగ్గర జెండా ఊపి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించారు. ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో క్లీన్ ఎయిర్ అంశంపై గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కోర్టు కాంపౌండ్ దగ్గర జెండా ఊపి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించారు. ఈ సందర్భంగా విజ్ఞాన మందిరం వరకు ర్యాలీ చేసి అనంతరం విజ్ఞాన మందిర ప్రాంగణంలో మొక్కలు నాటి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజు ఆదేశాల మేరకు తదేకం ఫౌండేషన్ వారు ఇద్దరుకు కృత్రిమ అవయవాలు 2,20,000 విలువ చేసే పరికరాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు స్వగృహం వద్ద ప్రమాదవశాత్తు 2 కాళ్లు పోగొట్టుకున్న కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట సారిపల్లి శివజ్యోతి శ్రీ దుర్గకు మరియు ప్రమాదంలో కరప మండలం నడికుదురు గ్రామంకు చెందిన మమ్మిడి లక్ష్మణ మూర్తికి రోడ్డు ప్రమాదంలో ఒక కాలు పోగొట్టుకున్న సందర్భంలో తదేకం ఫౌండేషన్ వారు అందిస్తున్న కృత్రిమ అవయవాలను ఎమ్మెల్యే నానాజీ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తదేకం ఫౌండేషన్ ద్వారా ప్రమాదవశాత్తు అవయవాలు పోగొట్టుకున్న వారికి ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్న ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కృత్రిమ అవయవాల ద్వారా కొంతైన వారు ఉపశమనం పొందాలని కోరుకుంటున్నారని తెలియజేశారు. రైలు ప్రమాదంలో 2 కాళ్లు పోగొట్టుకున్నారని నిరాశ్రయులకు నాయకుల సహకారంతో తదేకం ఫౌండేషన్ కు ఎమ్మెల్యేకు మరియు కాకినాడ జిల్లా తదేకం ఫౌండేషన్ ప్రతినిధి శాండీలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన కరప మండల అధ్యక్షులు బండారి మురళి, నాయకులు బిరుదు భాస్కర్ తమ్మయ్య, గొల్లపల్లి శేఖర్, గిడుదురి శ్రీను, కాకరపల్లి ప్రతాప్, గొడువర్తి సందీప్, మెండు గోవింద్, సింగంపల్లి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు చీపురపల్లి జయేంద్రబాబు, రాయుడు, అనిల్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మరొకసారి తదేకం ఫౌండేషన్స్ వారి యొక్క ఆర్థిక సహాయంతో ఇవాళ కాకినాడ రూరల్ మండలం అలాగే కరప మండలం నుంచి ఇద్దరికి కాళ్ళు కృత్రిమ కాళ్ళు యాక్సిడెంట్లో ఇదైనటువంటి ఇద్దరికి లక్ష్మణమూర్తి గారు, సత్యమూర్తి గారు. లక్ష్మణమూర్తి గారు నడకుదురు గ్రామం నుంచి, అలాగే దుర్గ గారు, జ్యోతి దుర్గ గారు దండుపొద్దు నుంచి. ఆమెకైతే 2 కాళ్ళు కూడా ట్రైన్ యాక్సిడెంట్లో పోవడం జరిగింది. వీరిద్దరికీ కూడా తదేకం ఫౌండేషన్స్ ద్వారా సుమారు ₹1,00,000 దగ్గర ఒక్కొక్క 2,20,000 ఆవిడకి, ₹1,00,000 ఇక్కడ 86,000 వీరికి పెట్టి చేయడం జరిగింది. ఇద్దరికి కూడా మరొకసారి వారు నడిచే విధంగా, వారు పనులు చేసుకునే విధంగా, మరి కొంతకాలం ఇబ్బంది ఉన్నప్పటికీ అలవాటైన తర్వాత దాని మీద మామూలుగా కాళ్ళున్న మామూలు ఎలా ఉంటుందో అలాగా రోబోటిక్ టైప్ అయ్యి దీనివల్ల ఏంటంటే ఫ్రీ మూమెంట్ ఉంటుంది. ఫ్రీ మూమెంట్ మామూలు మన యాంకిల్ అది మనకి అన్నీ ఎలా మూమెంట్ ఎలా ఉంటాయి, ఇది కూడా అట్లాగే మూమెంట్ అటువంటి మూమెంటే ఉంటుంది. దానివల్ల మామూలుగా వారి పనులు వాళ్ళు శుభ్రంగా చేసుకోవడానికి వీలుగా ఈ అవకాశం కలిగించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలు నచ్చి ఇది ఎక్కడో తదేకం హిమాలయాల్లో ఉన్నటువంటి స్వామి అవతార్ బాబాజీ యొక్క ఫౌండేషన్ తాలూకా ఫౌండేషన్ ఇది అనేక కార్యక్రమాలు కాకినాడ రోడ్లో అంతకుముందు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది కూడా కొత్త కార్యక్రమం. త్వరలో కూడా వాళ్ళ కుప్పంలో చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అటువంటి కార్యక్రమాలు కూడా త్వరలో మొన్నే వచ్చి మునిరత్నం గారు కూడా రావడం జరిగింది కుప్పం నుంచి. అట్లాగే ఇతర తదేకం ఫౌండేషన్ సుధ గారు, అలాగే కెప్టెన్ రవిచంద్ర గారు, నా కెప్టెన్ గారు మేజర్ జనరల్ రవిచంద్ర గారు, మాధవ్ గారు కూడా రావడం జరిగింది మొన్న. కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలు పర్యాటక కేంద్రంగా చేయడానికి కూడా
వారు మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. దాన్ని త్వరలో మనం సద్వినియోగం చేసుకోబోతా ఉన్నాం. కాబట్టి సదేకం ఫౌండేషన్ వారికి మరొక్కసారి వీరిద్దరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జిల్లాల అధ్యక్షుల ఆత్మీయ సమావేశం జరిగింది. సజ్జల మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యలను వైసీపీ అధినేత జగన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారన్నారు. జగన్ హయాంలో దివ్యాంగులకు లబ్ధి చేకూరింది. మానవత్వంతో పాలన సాగించడం జగన్ హయాంలోనే చూశాం. జగన్ పాలన కంటే చంద్రబాబు పాలన పూర్తి వ్యతిరేకంగా సాగుతోంది అని అన్నారు. ఇబ్బంది కలగకుండా వీలైనంత వరకు మీ దగ్గరికి వచ్చి మీ గురించి తెలుసుకొని మీ సమస్యలు తెలుసుకొని చేయాలనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగానే మీ గురించి ఎప్పటికప్పుడు ఆయన కనుక్కుంటున్నారు. అలాగే శారీరక వైకల్యం వల్లనో మానసిక వైకల్యం వల్లనో మిగిలిన వాళ్ళతో పోటీ పడలేని వర్గాలను కూడా మనమే 4 అడుగులు కిందికి వెళ్ళి వాళ్లకు సమానంగా అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనలో భాగంగానే రిజర్వేషన్ల పెంపు కానీ ప్రభుత్వమే ఒక నిరంతర ప్రక్రియలాగా ఎలా ఇవ్వాలనే దానికి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా ఆపాలని కాదు. ఎంత పర్సెంటేజ్ ఉందంటే రిజిడిటీ కాకుండా దానికి కొంచెం అటో ఇటో ఉన్నా కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే సాంకేతికమైన కారణాలతో అప్లికేషన్ టైంకి రాలేదనో క్యాంపుకి ఆ రోజు అటెండ్ కాలేకపోయారనో అలాగే ఒక దగ్గర ఇదైతే అప్పీల్కి పోవడానికి ఉండే గ్యాప్లు వీటిని తగ్గిస్తూ వాళ్ళకు ఇంటి దగ్గరికే ఎలా అన్నీ చేర్చాలనేది దీనికి ఏమేమి కావాలనో నియమాలు ఆ మేరకు సరళీకృతం చేయండి అని అధికారులు కూడా ఫ్రీడమ్ ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా రిజిడ్గా ఉందంటే దాన్ని సవరించండి. ఆ క్రైటీరియా లేక సమయానికి రాలేకపోతే ఇమ్మీడియట్ మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మీరు గమనించారు, దీంట్లోనే కాదు మిగిలిన అన్నిట్లో కూడా అదే చేసాం. మనం ఒక క్యాలెండర్ పెట్టుకొని మనకు నెల తిరిగితే మన ఆదాయం ఏదన్నా జీతమో శాలరీ వస్తే ఎట్లా వస్తుందో జగనన్న పాలనలో ఏ నెలలో ఏమొస్తుంది అని ఒక బడ్జెట్ తయారు చేసుకోవడానికి కూడా ప్రతి కుటుంబానికి ముఖ్యంగా ప్రభుత్వ సహాయం మీదో సంక్షేమ కార్యక్రమాల మీదో ఆధారపడిన కుటుంబాలకు ఒక ఆత్మగౌరవంతో హక్కుగా వాళ్ళకు రావాల్సినవన్నీ తీసుకునే రకంగా చేసిన ఏర్పాటు ఏదో ఉందో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏర్పాటు బహుశా అది నా భూతో నా భవిష్యత్తు ఎప్పుడు రాదు కూడా. వస్తే మళ్ళీ మనమే చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా ప్రజల్లోంచి వచ్చిన పార్టీ, ఈ రోజుకు ప్రజల్లో మమేకమైన పార్టీ కాబట్టి నాయకుడు దానికి తగినట్టే దిశానిర్దేశం చేశారు కాబట్టి మనం ఎప్పటికప్పుడు అంత తక్కువ కాలంలోనే అంత రిజల్ట్స్ చూపగలిగాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడపోసి వెతికి జల్లెడబట్టి ఇంకా ఎవడన్నా మిస్ అయ్యింటే ఎలిజిబిలిటీ ఉండేవని ఎట్లా పట్టుకొని రావాలని ఆయన చూస్తే ఈయన ఏ రకంగా కట్ చేసుకుంటూ పోవాలి, జల్లెడబట్టి ఒక్కొక్కరిని తగ్గించుకుంటూ రావాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆయన సంక్షేమం అంతా ఇలాగే ఉంటుంది. ఆయన సంక్షేమం ఆయన వాళ్ళ కోసం సంక్షేమము. ఏ సంక్షేమాన్ని అయితే ఆశించే వర్గాలుంటాయి వాళ్ళకు సంక్షోభం. అందులో మనకు బాగా కొట్టొచ్చినట్టు ఈ మధ్య కనపడేది మీ విషయంలో దివ్యాంగుల విషయంలో అనుసరించిన వైఖరి. అంత రాక్షసంగా ఉండాల్సిన అవసరంలా దివ్యాంగులకు పెన్షన్లు ప్రాక్టికల్గా 66 లక్షలు ఉండేది 62 లక్షలకు దించేశాడు. నువ్వు ఈ పెంచిందంతా ఇక్కడ కొట్టేస్తావి కంప్లీట్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ డెలివరీ పెడితే, సంక్షేమ పథకాలు డెలివరీ పెడితే చంద్రబాబు నాయుడు అది పీకేసి ఇప్పుడు ఈ డెలివరీ తీసుకొచ్చాడు. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు మొత్తం వచ్చేసి కార్యకర్తలు, నాయకులు ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ, అధికారంలో ఉన్న ఇబ్బందులు పడినప్పటికీ ఈరోజు పట్టుదలతో మళ్ళీ మనం రావాలి. ఎందుకంటే ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఒక సరైన రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపగలిగిన పార్టీ లేదా నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ అంటే మనది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు కాబట్టి అట్లా లక్షల్లో తరలి వస్తున్నారు ఆయన వస్తే. అండ్ మనము అందరూ గట్టి పట్టుదలతో ఉన్నారు. మీరు కానీ అందరూ నాయకులు, కార్యకర్తలంతా. కాబట్టి ఎప్పుడు మనం అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలతోనే ఉన్నాం. ఆ రోజు ప్రజలకు ఎట్లా మంచి చేయాలని అధికారంలో ఉన్నప్పుడు ఆలోచించాం. ఈరోజు వీళ్ళకి ఇదిగో ఏ సమస్య వచ్చినా మేము పక్కన ఉన్నామని అంటున్నాం.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ స్వచ్ఛతలో ఆంధ్రప్రదేశ్కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. స్వచ్ఛాంధ్ర సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, సూర్య భగవానుడి పరిసరాల్లో స్వచ్ఛత కార్యక్రమం చేపట్టి 25 లక్షల మొక్కలు నాటినట్లు వెల్లడించారు. నగరంలో సైకిల్ ట్రాక్లు, సైకిల్ ఫర్ సండే, సైకిల్ రూట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గూగుల్ పెట్టుబడి చారిత్రాత్మకమని, దీని ద్వారా 1,88,000 ఉద్యోగాలు వస్తాయని, గూగుల్ను రాష్ట్రానికి తీసుకురావడంలో మంత్రి లోకేష్ కృషి చేశారని కొనియాడారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం ఉదయం కుండపోత వర్షాలు కురిశాయి. అన్నమయ్య, నెల్లూరు, విశాఖ, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. మరో 3 రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 24న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. 26న అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. స్వచ్ఛతలో ఆంధ్రప్రదేశ్కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. జగన్ కంటే చంద్రబాబు పాలన పూర్తి వ్యతిరేకం సజ్జల. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.